సార్ ఏదైతే ఉందో ఇప్పుడు లడ్డూకి సంబంధించినటువంటి ఏదో కల్తీ జరిగిందంటున్నారు. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందంటారా, లేదంటే టీడీపీ బోర్డు చైర్మన్ అండర్లో జరిగిందంటారు? టీడీపీలో అలాంటి పరిస్థితి జరగలేదు, ఈ రోజున కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది టీడీపీ బోర్డు చైర్మన్ కరుణాకర్ చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు డైవర్షన్ చేసింది. వెండి సింహాలు, అమ్మవారి రథానికి ఉన్న సింహాలు దొంగలింపబడ్డాయి, ఎటువంటి విచారణ చేయలేదు. మీరు చెప్పే వాటి మీద ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రాకి దగ్గరలో ఉన్నటువంటి తమిళనాడు ల్యాబ్లో టెస్ట్ చేయించకుండా గుజరాత్ ఎందుకు వెళ్ళారనేది ప్రధాన వైసీపీ ఆరోగ్యం. వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి చెప్తాడా, వెంకటేశ్వర స్వామి నాకు నచ్చలేదని చెప్తాడా అని మాట్లాడతారు వీళ్ళందరూ. ఆయనకి హిందుత్వాన్ని చూస్తే నచ్చదు, దేవుడిని చూస్తే నచ్చరు. నేను హిందువులే అంటాడు కదా. హిందువుల విశ్వాసాన్ని గౌరవిస్తానని చెప్తారు. వరుసగా ఉన్నటువంటి అధ్యక్షులు ముగ్గురు కూడా టీటీడీని అపవిత్రం చేస్తున్నారు. దేవాదాయ శాఖ అన్నారు. జంతు కళేబరాలకు సంబంధించిన ఆయిల్తో కనుక మేము అలా పాల్పడితే జరుగుద్ది అనేది ఆయన అభిప్రాయం. అంటే లేదు అంటే ఎవరైతే ఏదైతే జరిగింది చెప్తున్నారో వాళ్ళదే పరిస్థితి. ఒక కర్ర ఇచ్చి ఈ కర్రతో మీరు పులులను చంపండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదమో, నేను రక్తం కక్కు చచ్చిపోతాననే మాట కూడా అంతే వాస్తవం. అంత పెద్ద రథాన్ని తేనెటీగలు ధ్వంసం చేశాయని చెప్పారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. ఎందుకంటే నాశనం చేసినంత తేలిక కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియకపోదు. విజయవాడకు పక్కన ఉన్నటువంటి గొల్లపూడిలో మతం మార్చడానికి ప్రత్యేకంగా అంటే లీటర్ వాటర్ 40 రూపాయలు మీరు అమ్ముతున్నారంటే దానిలో మీ వాటా ఎంత? గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే నెయ్యికి సంబంధించిన ట్యాంకర్లు వస్తే 12 సార్లు రిజెక్ట్ చేశారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అవడం ఖాయం, నాశనం అయి తీరుతారు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్కమల్. ఈరోజు మనతో ఉన్నారు బీజేవైఎం స్టేట్ సెక్రటరీ కృష్ణ చైతన్య గారు. నమస్కారం నాథ్ గారు. సరే అండి, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే శ్రీవారి లడ్డు విషయం చాలా హాట్ టాపిక్గా మారింది. ఒక బ్రాహ్మణుడికి ఎలా స్పందిస్తారు ఇండస్ట్రీ? అంటే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఎంతో పవిత్రంగా పెట్టాల్సినటువంటి ప్రసాదం. ఎందుకంటే భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంటి దాకా తీసుకువెళ్ళి పవిత్రంగా ఊళ్ళో ఉన్నటువంటి చుట్టుపక్కల అందరికీ కూడా ప్రసాదం పంచుకునే పరిస్థితి. అన్ఫార్చునేట్ ఏంటంటే నేను కూడా కింద సంవత్సరం వెళ్ళి మా ఇంటి దగ్గర ఇంటి పక్కన అందరూ కూడా తీసుకుని ప్రసాదం పంచాం. నిన్న అందరూ కూడా పాప అందరూ బాధపడుతున్నారు. అదేంటంటే అట్లా జంతు కళేబరాలతో చేయటం ఏంటి అది అని. అంటే ఒక భక్తుడిగా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఇది చాలా మనసు కలిసి వేస్తుంది. అన్ని చోట్ల మేము, ఎందుకంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో కూడా ప్రాయశ్చిత్త కార్యక్రమాలు, హోమాలు, సంప్రోక్షణ లాంటివి చేశారు. మేము కూడా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాల్లో అపరాధ అంటే మనం తప్పు చేశాము, మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం తరఫున మేందరం కూడా మీకు అపరాధ నమస్కారాలు చెప్పుకుంటున్నామని చెప్పి వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకుని ఆగ్రహం ద్వారా ఎవరిని కూడా శిక్షించొద్దు అని చెప్పి వెంకటేశ్వర స్వామి మా అందరి మీద కూడా దయ చూపించమని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. అట్లా ఎందుకంటే ఒక లడ్డు అంటే మనం లడ్డు అని ఒకటే అనుకుంటున్నాం. మనం అక్కడ నెయ్యితో చేసే ప్రతి పదార్థం కూడా నేతితో చేస్తారు. అక్కడ ఇంకా అనేకమైన సేవలు కూడా ఉంటాయి. అనేకమైన సేవలు ఉన్నాయి. నేతితో పాటు మనకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కట్టి పొంగల్ లాంటివి, పులిహార లాంటివి, పరమాన్నం, అది కాక జిలేబీ, స్వామివారికి దాదాపుగా ఒక 15 నుంచి 20 రకాల నైవేద్యాలు ప్రతిరోజు పెడతారు అని చెప్పి మనకి ఉన్నటువంటి చరిత్ర. ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే మనమే ఇంట్లో ఒక చిన్న మనం తినేటువంటి పదార్థంలోనే మనం చూడకూడదు ఏం చూస్తే మనం బాధపడుతూ ఉంటాం. అట్లా వెంకటేశ్వర స్వామి వారితో అటువంటి ఆటలాడినటువంటి వ్యక్తుల్ని ఏం చేసినా, ఎందుకంటే ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి వారితో ఆటలాడిన వ్యక్తులు ఏమయ్యారో మనం చూసాం. కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికి నివేదన చేసేటువంటి పదార్థాల్లోనే ఇటువంటి పరిస్థితి చూసామంటే ఎంత దుర్మార్గమైనటువంటి మన పరిస్థితుల నుంచి మనం బయటపడ్డాం అనేటువంటిది. టీటీడీలో అలాంటి పరిస్థితి జరగలేదు, ఈ రోజున కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ చెప్పారు. అలాంటి కనుక నిజంగా జరిగితే రక్తం కక్కుని చేస్తారని చెప్పి చెప్తారు ఆయన. అంటే ఎవరు రక్తం కక్కు చేస్తారు అనేటువంటిది మనం కాలం నిర్ణయిస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మనం ప్రస్తుతం ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ పాలిటిక్స్ విషయాలు నేను వెళ్ళట్లేదు. ఆయన ఇంతకుముందు 2019 ఎన్నికల ప్రచారంలో నేనేందన్నా వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు చేసేస్తా ఉన్నాడు. సిపిఎస్ రద్దు అవ్వలేదు,
సిపిఎస్ రద్దు అంశం లేకుండానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచోబెట్టి ఉపాధ్యాయులందరినీ కూడా బెదిరించి వాళ్ళందరి చేత ఓట్లు వేయించినటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక దేవాలయం మీద దాడి జరగటమో, లేకపోతే అంతర్వేదిలో ఉన్నటువంటి, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన చాలా కొద్ది కాలంలో అంతర్వేది రక్తం దగ్ధం చేశారు. ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు చెప్పిన మాట మీద నిలబడకుండా, చెప్పింది చేయకుండా డైవర్షన్ చేసినది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రజలు ఎటువంటి కూడా ఇబ్బంది పడుతున్నారు నేను అనుకోవట్లేదు. కొన్ని చోట్ల ఇంకా ఫ్లడ్ ఆయన ఏం చెప్పాడంటే వరద పరిస్థితిని డైవర్షన్ చేయడానికి ఇటువంటి మాటలు తీసుకొచ్చారు అంటున్నారు. వరద అనేటువంటిది రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఈ నియోజకవర్గం, ప్రత్యేక విజయవాడ నియోజకవర్గం ఏదైతే ఉందో కొంత కొన్ని చోట్ల ప్రభావితం మాత్రం వాస్తవం. కానీ ఒకేసారి ముందుగా పూర్వ పరిస్థితి రాదు. మన దగ్గర మంత్రదండం ఏం లేదు, మంత్రం వేసి పూర్వ పరిస్థితి చక్కదిద్దడానికి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినా కానీ ఇవాళకి బుద్ధి రాకుండా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే రాష్ట్రంలో ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారం చేపట్టి 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో చేసింది శూన్యం, గుండు సున్నా. దాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ శ్రీవారిని అడ్డం పెట్టారు అనేది వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. నిజంగా ఒక బీజేపీ రాష్ట్ర సెక్రటరీగా దీన్ని ఎలా స్పందిస్తారు? అంటే ఎన్డీఏ 100 రోజుల పాలనలో ఏమేం చేశాము అనేటువంటిది ప్రజల ముందు ఉంచాం మేము. ఎందుకంటే ఇవాళ దేశం మొత్తం మీద ఏ ప్రైవేట్ సంస్థలో కానీ ప్రభుత్వ సంస్థలో కానీ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా, ప్రత్యేకించి ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ జీతం ఇస్తుంది నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్. ఆ విషయం ఆల్రెడీ మనకి అప్రూవ్ అయిపోయింది, బయటకు కూడా వచ్చేసింది. జీతం తీసుకున్న వాళ్ళు రేపో మాపో ఫస్ట్ నెల జీతం కూడా తీసుకుంటున్నారు. ఎవరో ఏదో ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం ఇస్తే గవర్నమెంట్ ఎందుకు జీతం ఇవ్వాలండి? అంటే దేశంలో ఉన్నటువంటి యువతకి మేమున్నాము మీకు అండగా అని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు. అలానే రాష్ట్రంలో కూడా అభివృద్ధి మొత్తం నిద్రపోయినటువంటి సందర్భం, అభివృద్ధిని తీసుకెళ్ళి సమాధి చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ 100 రోజుల యొక్క వ్యవధిలో రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల ముందు వచ్చినాయి. దానిలో భాగంగానే ముందుగా వచ్చేటువంటి అమరావతి అభివృద్ధి కోసం 16,000 కోట్ల రూపాయలు దగ్గర బీజేపీ గవర్నమెంట్ కేటాయించిందంటే రేపటి రోజు, ఎందుకంటే మొక్క పెట్టంగానే పండు రాదు, మొక్క పెట్టిన తర్వాత దానికి నీళ్లు పోయాలి, దానికి సంరక్షణ చేయాలి. ఎందుకంటే నాశనం చేసినంత తేలిక కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయనంటే ఒక బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టేశాడు. ఆయనంటే అక్కడ రోడ్లను కూడా తవ్వేనంత తేలిక కాదు రోడ్లు వేయడం. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంకా జనాలను రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇంకా పిచ్చోడనే అనుకుంటున్నారు. ఎందుకంటే 100 రోజులకే ఆగలేకపోతున్న అధికారం లేకుండా ఉన్నటువంటి 5 ఏళ్ళు ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా కథలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొత్తగా వచ్చి జనాలందరూ కూడా మోసం చేస్తున్నాడు అని చెప్పి జనాలు చెప్తున్నటువంటి మాట. శ్రీవారి ఆలయంలో ఎలాంటి అపచారం జరగలేదు, కల్తీ జరగలేదు, హిందూ ధర్మాన్ని మేము కాపాడామని చెప్పి కూడా ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్లలో టీడీ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని కరుణాకర్ చెప్తారు. నేను ఎలా స్పందిస్తారు? హిందూ ధర్మాన్ని మేము కాపాడామంటారు, దానికి నా కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి సిద్ధం అని చెప్పి కూడా సుబ్బారెడ్డి చెప్తారు. అంటే ఎలాంటి అపచారం జరగలేదు, ఎలాంటి కల్తీ జరగలేదు, శ్రీవారి దగ్గర ఎలాంటిది జరగలేదు, మేము ధర్మాన్ని కాపాడాము అని బలంగా చెప్తారు. అది ధర్మాన్ని కాపాడామని ఎలా చెప్తారంటే వీళ్ళు, మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిరిజనవాడల్లో ఉండేటువంటి దేవాలయాలకి నిధులు ఆపేసిన మాట వాస్తవం. దానికి మళ్ళీ నిధులు కేటాయించాలని చెప్పి మళ్ళీ మేము అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట కలిసిన మాట వాస్తవం. దేవాలయాల్లో అనేకమైనటువంటి చోట్ల అపచారాలు జరిగిన మాట వాస్తవం. ఇక్కడ విజయవాడ దుర్గకొండ మీద ఉన్నటువంటి వెండి సింహాలు దుబ్బేసినటువంటి మాట వాస్తవం. తీసుకువెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఇంట్లో పెట్టుకున్న మాట వాస్తవం. అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిధులు కూడా అన్యులకందరూ కూడా వెళ్ళిపోయినాయనే మాట వాస్తవం. అంటే ఎండోమెంట్ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి ఇదంతా సూత్రధారి. వెల్లంపల్లి ఖచ్చితంగా సూత్రధారి అవుతాడు. ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస గారు ఆ రోజున ఆయన కనుక నిజంగా భక్తి ఉంటే ఆయన నా ఇంట్లో వచ్చి చెక్ చేయండి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు ఆ మాట? ఆయన ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి చిన్నప్పటి నుంచి అమ్మవారి గుడి దగ్గరే పెరుగుతున్నటువంటి వ్యక్తి, అదే వంటంలో ఉన్నటువంటి వ్యక్తి
సింహాలు ఎవరు దొంగిలించారనే మాటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశం మొత్తానికి వెంకటేశ్వర స్వామి గుడి ఎలా పెద్దదో మన రాష్ట్రానికి అమ్మవారి గుడి మనం ప్రత్యేకంగా చూస్తున్న సందర్భం. అటువంటి గుళ్ళో వెండి సింహాలు, అమ్మవారి రథానికి ఉన్న సింహాలు దొంగిలింపబడ్డాయంటే ఎటువంటి విచారణ చేయలేదు. మీరు చెప్పేవాటి మీద ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఆ రోజు కనుక వెతుకుంటే ఖచ్చితంగా ఆధారాలు దొరికేవి. ఎందుకంటే ఇప్పటికీ దొంగలు పడ్డ 6 నెలలకు వెళ్తే మనకు అక్కడేం దొరకవు. ఎందుకంటే 6 ఏళ్ళు అయిపోయింది, దాదాపు 5 ఏళ్ళు దాటి 6వ ఏడు వచ్చేసి 6 ఏడు వచ్చింది. అది ఏం దొరుకుతాయి? అక్కడ ఏం దొరకవు. ఎందుకంటే అక్కడ ఉన్నది బొమ్మ, మాట్లాడిన కొడాల నాన్న ఏమయ్యాడు? వెంకటేశ్వర స్వామి వారికి అయితే ఏమవుతాయి అంటారు, వీళ్ళు కూడా అదే అంటారు. వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి చెప్తాడా అంటారు. వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి చెప్తాడా? వెంకటేశ్వర స్వామి నాకు నచ్చలేదని చెప్తాడా అని మాట్లాడతారు వీళ్ళందరూ. వాళ్ళు అధికారం లేదు కాబట్టి ఒక్కొక్కరు మూసు కూర్చున్నారు. కానీ అధికారం ఉండుంటే ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు వీళ్ళు. అంతర్వేద రథం దగ్ధం అయితే ఏం మాట్లాడాడండి కొడాల నాని? శ్రీరాముల వారి శిరశ్ఛేదం జరిగితే ఏమడిగాడండి ఈ మాట? అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తులు, ఎందుకంటే జరిగినటువంటి సందర్భాన్ని కూడా అట్లానే జరిగినాయి. ల్యాబ్ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. దాంట్లో ఇక్కడ కల్తీ జరిగింది అని చూపిస్తున్నారు. అంటే ఆంధ్రాకి దగ్గరలో ఉన్నటువంటి తమిళనాడు ల్యాబ్లో తమిళనాడు ల్యాబ్లో టెస్ట్ చేయించకుండా గుజరాత్ ఎందుకు వెళ్ళారనేది ప్రధాన వైసీపీ ఆరోపిస్తుంది. అంటే వీళ్ళు ఎక్కడ టెస్ట్ చేయించాలని రూల్ అని ఉందా? అదేం లేదు కదా. కానీ వీళ్ళు ఎక్కడ టెస్ట్ చేయించాలో ప్రభుత్వం వీళ్ళేం చెప్పక్కర్లేదు. ప్రభుత్వానికి అథారిటీ ఎక్కడ ఉంటుందో కోర్టు ఎక్కడే చెప్తుంది. కోర్టులో కూడా వేశారు, కోర్టులో కూడా దాన్ని తేలుతుంది. కోర్టులో తేలిన తర్వాత ఎవరు దోషులు, ఒకవేళ ఏదైనా వీళ్ళు బయట వ్యక్తులు మేనేజ్ చేసినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి ముందు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడతారు. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిల్లి కూడా వేయడం జరిగింది వైసీపీ పార్టీ నుంచి. సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు జడ్జితో దీని మీద విచారణ జరిపించాలని చెప్పి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి సాక్షాత్తు మోడీ గారికి కూడా లేఖ రాశారు, దీని మీద విచారణ చేయండి అని. ఎలా చూస్తారు దాన్ని? ఎందుకంటే ఇప్పుడు కోర్టులో వేశారు, నరేంద్ర మోడీ గారికి ఇచ్చారని చెప్పి మీరు అంటున్నారు. జుడిషియరీ సిస్టంలోకి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎంటర్ అవ్వదు. జుడిషియరీ సిస్టమ్ దాన్ని చేసేటువంటి కోర్టులో ఉండేటువంటి ఏదైతే మీరు పిల్లు వేశారో ఆ కోర్టు ద్వారా నడుస్తూ ఉంటుంది. కోర్టులో పిల్లు వేసుంటే కనుక లేదు, వీళ్ళు కనుక ప్రత్యేకంగా ప్రభుత్వం వీళ్ళు చేయించుకుంటారని చెప్పండి. మేము కూడా మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారితో మాట్లాడతాం. నిన్న కూడా మేము మా యువమోర్చా తరఫున వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు మేము ధర్నా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వాటర్ బాల్స్ కూడా మీరు ప్రయోగం చేశారు కదా. కాషాయం బాల్స్ ఎందుకంటే ఆయన కాషాయ ఒక మాజీ ముఖ్యమంత్రి అలా దాడి చేయడం కరెక్ట్ అంటారు. అంటే ఆయన కాషాయ వ్యతిరేక కదా. ఆయనకి హిందుత్వాన్ని చూస్తే నచ్చదు, దేవుడిని చూస్తే నచ్చరు. నేను హిందూ అంటాడు కదా. ఆయన హిందూ అని చెప్పి చెప్పాడు, ఆయన క్రిస్టియన్ అనే చెప్తాడు. హిందువుల విశ్వాసాన్ని గౌరవిస్తానని చెప్తాడు. ఎంత గౌరవించినప్పటికీ కూడా నువ్వు అన్యమతం, వేరే మతం వాడు చెప్పు, నేను ప్రత్యేకంగా చెప్పు, నేను క్రిస్టియన్ని, నేను మీ గుళ్ళకి రాను, మీ గుళ్ళ రావాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పచ్చు కదా. జనాలను ఎందుకు మోసం చేయడం? అంటే ఒక రకమైనటువంటి జనాల్ని ఒక ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళి నేనేది పెద్ద మంచివాడిని, నేను చాలా భక్తిపరుణ్ణి అంటే స్వామివారి ప్రసాదం తీసుకోవటం అంతా కూడా షూట్ చేసి వెంకటేశ్వర స్వామివారి అంటే ఎవరు స్వామివారు చెప్పినట్టుగా ఇంటి దగ్గర గుడి సెట్ వేసినవాడు. ఎందుకంటే ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఆడవాళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడతాను, చాలా తక్కువ. కానీ మనకి సాంప్రదాయంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి కానీ దేవాదాయ మంత్రి కానీ దేవాలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు పత్ని సమేతంగా వెళ్ళడం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఆచారం. ఎందుకంటే వారి ధర్మపత్ని ఆవిడ గుళ్ళకి రారు, ఎందుకంటే ఆవిడ పుయ్యి క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఆవిడ రాలేదు కాబట్టి ఆవిడ గుడి సెట్ ఇంటి దగ్గర వేశారు. తీర్థం కూడా తీసుకోవడం వెనక్కి పోసినటువంటి విజువల్స్ మనం చూసాం, మీ మీడియాలో చూపించారు. వైసీపీ ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ కళ ముందు కనిపించేదే ఫేక్ అంటారు. ఎందుకంటే తేనెటీగలే అంత రథాన్ని దగ్ధం చేశాయని చెప్పినట్టు ఘనులు వీళ్ళందరూ కూడా. అంత పెద్ద రథాన్ని తేనెటీగలు ధ్వంసం చేశాయని చెప్పారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. వీళ్ళు చూస్తే ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ వాళ్ళని కూడా వీళ్ళు మేనేజ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. రథాన్ని ప్రత్యేకంగా దగ్ధం చేసినట్టుగా తాటాకులు పెట్టి అక్కడ దగ్ధం చేసిన సందర్భం కూడా చూసాం మనం. అంటే కళ్ళ ముందు కనిపించేదాన్ని వీళ్ళు అబద్ధం చెప్పేటువంటి వ్యక్తులు కనిపించిన దాన్ని ఇంకెంత చెప్తారు? అంటే వీడియో విజువల్స్ అన్ని కూడా అబద్ధమా? వీడియో విజువల్స్ కూడా అబద్ధం చెప్పేటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం ఆ ఎంపీని కూడా చూసాం, వీళ్ళ ఎంపీని. ఆ ఎంపీ ఆ వీడియో ఫేక్ అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వాళ్ళకు వచ్చినటువంటి వాయిస్ కాల్స్ కూడా ఫేక్ అని చెప్పినటువంటి వ్యక్తులు, గంట అరగంట అనేటువంటి వ్యక్తులు ఇవన్నీ వీళ్ళందరూ కూడా. వీళ్ళు ధర్మం గురించి వీళ్ళు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే ధర్మాన్ని మేము సంరక్షించాము, హిందూ ధర్మాన్ని కాపాడాము, ఇది కనుక మేము కనుక చేయలేదనుకుంటే రక్తంగా కక్కి చేస్తామని చెప్తున్నారు. అంటే అవును, కరుణాకర్ రెడ్డి ఇంత వీడియో ఆయన వెళ్ళి షో చేశారు, పోలీసులు కూడా లాగి పక్కన పడేసి ఉంటున్నారు. అంటే
వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉంటుంది. ఇందాక చెప్పాను నేను మొదట్లోనే మీకు. రాజుగారు ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మనం వాస్తవం తీసుకుంటే కరుణాకర్ రెడ్డి గారు మీరు మనం చెప్పారు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు రక్తం కక్కు చచ్చిపోలేదు అనుకోండి, ఒకవేళ చూసారా మేము చేయలేదు కాబట్టి మేము మాకేం కాలేదు, అటువంటి సంఘటనకు పాల్పడితే, కల్తీ వ్యవహారానికి పాల్పడితే, జంతు కళేబరాలకు సంబంధించిన ఆయిల్తో కనుక మేము అలా పాల్పడితే జరుగుద్ది అనేది ఆయన అభిప్రాయం. అంటే లేదు అంటే ఎవరైతే ఏదైతే జరిగింది చెప్తున్నారో వాళ్ళు అదే పరిస్థితి సస్తారని ఆయన చెప్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరు రక్తంగా చచ్చిపోలేదు అనుకోండి, వేరే రకంగా చచ్చిపోయారు అనుకోండి, లేకపోతే వేరే రకంగా ఇబ్బంది పడ్డారనుకోండి. ఎందుకంటే చావు పుట్టుక మన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థ కాదు. అవన్నీ కూడా మనం ఎప్పుడు పుట్టాలో మనం కోరుకోం, ఎక్కడ పుట్టాలో మనం కోరుకోం, ఎక్కడ చచ్చిపోదామో మనం కోరుకోం. ఎందుకంటే ఎక్కడ చచ్చిపోవాలో కోరుకుని ఉంటే వాళ్ళ నాన్నగారు అక్కడ శేషాచల అడవుల్లో చనిపోయేవారు కాదు. ఎందుకంటే ఆయన చనిపోదాం అనుకున్న తీరు వేరు, ఆయన చేద్దాం అనుకున్నటువంటి వ్యవస్థ వేరు. కాబట్టి అట్లా అంటే ఇవన్నీ కూడా ఊరికే సెంటిమెంట్ డైలాగ్స్. ఇవన్నీ కూడా సెంటిమెంట్ డైలాగ్స్తో ఇంకా జనాలను ఇంకా మభ్య పెడదాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి డబ్బుల్ని అనేకమైన కుల కార్పొరేషన్లకు ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. అలానే కొన్ని కోటాను కోట్ల రూపాయలు దోచేసినటువంటి ఘనత, ఒక బస్సులను సైతం ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో దొరికినటువంటి సందర్భం మనం టీటీడీ వ్యవస్థలో మనం చూసాం కిందటి గవర్నమెంట్లో. అక్కడ ఉన్నటువంటి సంపద, ఎందుకంటే సంపద అంటే కేవలం వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి హుండీ సంపదతో పాటు శేషాచల అడవుల్లో ఏదైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క డబ్బుతో వేసినటువంటి ఎర్రచందనం మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్వామివారి సంపదే. అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని భయపెట్టి ఒక కర్ర ఇచ్చి ఈ కర్రతో మీరు పులుల్ని చంపండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదమో, నేను రక్తం కక్కు చచ్చిపోతాననే మాట కూడా అంతే వాస్తవం. నేను పతివ్రతని అని చెప్పేటువంటి ఎవరైతే వ్యక్తులు కొంతమంది ఉన్నారో వాళ్ళ మీడియాలోనే వాళ్ళ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇంతకుముందు ప్రభుత్వంలో చాలా 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 వీడియోలు రోడ్డు మీద నుంచి రోజు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు తెల్లారేస్తే సోషల్ మీడియాలో అవే వీడియోలు వస్తుండేవి. వాళ్ళని పతివ్రత అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత పతివ్రతలో ఈయన చెప్పేవాడు అంతే. నేను తప్పు చేయలేదని చెప్పేటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో ఇప్పుడు వేసినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొని దాన్ని హిందువులకి ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలతో పాటు హిందువులకు వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ రాబోయే రోజుల్లో అంటే 5 సంవత్సరాల్లో జరిగిందని చెప్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జరిగిందంటారు. ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఏ రోజున కూడా ఎందుకు స్పందించలేదు, ఎందుకు బయట పెట్టలేదు? అధికారం వచ్చిన తర్వాత 100 రోజులు అవుతుందో ఈ టైంలో దీన్ని ఎందుకు ప్రస్తావించారంటారు? అంటే కిందసారి అధికారంలో ఉన్న మనం తిరుపతినప్పుడు ప్రసాదం తీసుకున్నప్పుడు కూడా క్వాలిటీలో తేడా, ఏదైనా పొరపాటు ఉంటే తేడా కనపడుతుంది. 5 సంవత్సరాలు మీరు ఎన్నిసార్లు ఉంటారు? నేను 5 సార్లు ఒక 5 ఏళ్ళు, ఒక సంవత్సరం, ఒకసారి 2 సార్లు వెళ్ళి ఉంటాను 5 ఏళ్లలో. అప్పుడు మీకు ఏమైనా తేడా అనిపించిందా లడ్డూలో కానీ క్వాలిటీలో కానీ? అంటే మీరు ఇప్పుడు ఈ దగ్గరలో చూస్తే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెయ్యి ఫ్యాక్టరీలు అంతకుముందు అసలు విజయవాడలో కొన్ని నెయ్యి ఫ్యాక్టరీ మీద దాడి చేసి పాల ఫ్యాక్టరీల మీద దాడి చేసిన సందర్భం చూసాం. అప్పటికప్పుడు మనకు అక్కడ తెలియదు, ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి కెమికల్స్ ద్వారా ఆ సువాసన కానివ్వండి, ఆ ఉన్నటువంటి పదార్థం కానివ్వండి వెంటనే తెలిసిపోతుంది. ఆ వాసనే మనకి బాగుంది వాసన అని చెప్పి అనిపిస్తుంది. కానీ అక్కడ మనం తినేస్తాం. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎవరు చూసి వచ్చాడు దాన్ని? కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎవరు టెస్ట్ చేయలేదు దాన్ని. అందుకని ఏంటంటే ఎవరు కూడా లడ్లు తీసుకొచ్చి అందరికీ నేను టెస్ట్ చేయాలి, నీ పరీక్ష చేసి చూపించాలి అనేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. వెంకటేశ్వర స్వామి వారితో ఎవరు ఆటలాడరు అని నమ్మకం. అంటే వీళ్ళు దేవుళ్ళతో కూడా ఆటలాడారు, దేవుళ్ళని కూడా మోసం చేశారు. ప్రజలనే మోసం చేయడం కాదు, దేవుళ్ళని కూడా మోసం చేశారు. అంటే ఎంత దుర్మార్గం అంటే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదా చేయలేదా అంటే, మేము తిరుమల పవిత్రతని దెబ్బతీస్తున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను నాతో పాటు మా పార్టీ వ్యక్తులను చాలాసార్లు మేము మీడియాలో చెప్పడం జరిగింది, వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా అప్పట్లో అధ్యక్షుడు సోమవీర్రాజు గారు కానివ్వండి, కన్నా లక్ష్మణ గారు కానివ్వండి, అప్పట్లో తర్వాత పురంధరేశ్వర్ గారు కానివ్వండి, వరుసగా ఉన్నటువంటి అధ్యక్షులు ముగ్గురు కూడా టీటీడీని అపవిత్రం చేస్తున్నారు, దేవాదాయ శాఖను నిర్వీర్యం చేస్తున్నారు, దేవాలయాలను వీళ్ళు నాశనం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. కానీ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, మేము ఏం చేయలేని పరిస్థితి. అందుకనే మేము ప్రజా కోర్టులో పెట్టాం. వాళ్ళ కోర్టులో మా గట్టాకు తేలదు, న్యాయం జరగదు. అందుకే మేము ప్రజా కోర్టులో పెడితే ప్రజలు ఇచ్చిన తీర్పుకి వాళ్ళ శిక్ష పడిందో చూస్తూనే ఉన్నాం. 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. వాళ్ళ వైనాట్ 175 అనేటువంటి వ్యక్తి ఇవాళ 11 వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచన చేయాలి. ఎందుకు మనల్ని ప్రజలు పక్కన పెట్టారు, ఎందుకు మనల్ని ప్రజలను గుర్తించలేదు అని చెప్పి ఆలోచన చేయకుండా
ఇంకా 100 రోజుల పరిపాలన మీద ఇంకా చేయలేదు. ఆయన వచ్చినప్పుడు మాట్లాడినప్పుడే మేము ఇప్పుడే ప్రభుత్వంలోకి వచ్చాం, 6 నెలల తర్వాత మేము మాట్లాడుతాం అన్నటువంటి వ్యక్తి మొట్టమొదటి అసెంబ్లీలో నీకెందుకు మా అంటే నెల 2 నెలల ఏంటంటే ఆయన మాట్లాడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడాడు పర్సెంటా అర్పర్సెంటా కాదు అంటే వాళ్ళు 2020కి 2021 2022కి పూర్తి చేస్తామని పోలవరం మాటలు పక్కన పెట్టండి, అవి ఎట్లాగో చేయలేదు. అవి నేను దాని గురించి అడగదు, ఎందుకంటే చాలా విస్తృతమైనటువంటి విషయం అది, దాన్ని నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఇట్లా వాళ్ళు చేసేదానికేమో సంవత్సరాలు కావాలి, 2-3 ఏళ్ళైన తర్వాత ఎందుకు అవ్వలేదు అంటే ఇప్పుడేగా వచ్చింది అధికారంలోకి వచ్చి చేస్తామన్నారు. అంటే వీళ్ళకి మాత్రం అధికారంలోకి వచ్చిన 100 రోజులకి అన్నీ కూడా ఇక మంత్రదండంలాగా మొత్తం కూడా ఇక్కడ మంత్రదండం వేసి మొత్తం చక్కదిద్దేయాలని వీళ్ళ అభిప్రాయం. చెప్తూనే ఉన్నాం మేము కూడా, ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థని, ఒక్క దేవాలయ వ్యవస్థనే కాదు ప్రతి వ్యవస్థని కూడా నిర్వీర్యం చేశారు వీళ్ళు. దేవాలయాల్ని ప్రక్షాళన చేద్దాం అనుకున్న వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అప్పుడు సిఎస్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన టీటీడీకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వేరే వ్యక్తులు ఉంటారో, నియమతస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డేటా మేము సేకరిస్తామని చెప్పిన సందర్భంలో దెబ్బకి 2 రోజులు ఆయన తీసి పక్కన పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అప్పుడు ఏ శక్తులు పనిచేసినాయి, ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అప్పుడు మీరు ఎందుకు చేశారు, అప్పుడు ఎందుకు ఆమె నిష్పక్షంగా మేము ఎందుకు అప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన తీసుకున్న నిర్ణయం మీరు ఎందుకు సమర్థించలేకపోయారు. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఇవాళకి మా పార్టీ యొక్క స్టాండ్ అదే. టీటీడీలో కానీ ఎక్కడ కూడా ఇతర హిందుత్వ సంస్థలు ఎక్కడ కూడా వేరే మతం వాళ్ళు వర్క్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి దీనిలో పనిచేయడానికి వాళ్ళ మత గ్రంథాలు కూడా ఒప్పుకోవు. వాళ్ళ మనసు చంపుకు వాళ్ళకి ఉద్యోగం చేయక్కర్లేదు. వాళ్ళని తీసుకొచ్చి ఎందుకంటే మన లిస్టు కూడా చూస్తే 21 మంది 22 మంది దాదాపు లిస్టులో ఉన్నారు పెద్ద పెద్ద అధికారుల్లో. మిగతా ఎంత ఉన్నారు, మిగతా విషయాలు తర్వాత పక్కన పెడదాం. ఆ మాట అన్నటువంటి కొన్ని రోజుల్లో ఎందుకు ఏ శక్తులు పనిచేసినాయి, ఏ మినిస్ట్రీస్ పనిచేసినాయి, అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము బయటికి తీస్తాం. దాన్ని బయటికి తీయాలని చెప్పి మేము కూడా నరేంద్ర మోడీ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది, శ్రీవారి ఆలయం ప్రక్షాళన జరుగుతుంటారు, ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని, ధర్మాన్ని కాపాడటంలో వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడూ కూడా ఆయనే రక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే కలవు వెంకట నాయక అని చెప్పి మనకి శాస్త్రం. కలియుగానికి అధినాయకుడు వెంకటేశ్వర స్వామి. ఈ టీటీడీ దృష్టిలో టీటీడీ నుంచి రాబోయే రోజుల్లో విస్తృతమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు గిరిజన వాళ్ళల్లో, అలానే ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీలు ఏవైతే ప్రత్యేకంగా ఎస్టీ కాలనీల్లో పాడేరు లాంటి ఏదైతే ఆటవిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాలు వాటిల్లో కూడా దేవాలయాలు నిర్మించడం, అక్కడ ఆ కింద స్థాయి నుంచి దేవాలయాల ద్వారా హిందూ ధర్మాన్ని పునరుద్ధరింపజేయటం. ఎందుకంటే కింద ప్రభుత్వంలో అనేకమైనటువంటి వ్యక్తుల్ని మతం మార్చినటువంటి సందర్భం మనం చూసాం. విజయవాడకు పక్కన ఉన్నటువంటి గొల్లపూడిలో మతం మార్చడానికి ప్రత్యేకంగా ఒక ఘాటు పెట్టారంటే ఎంత బాధాకరమైన విషయం అండి. మతం మార్చడానికి ఒక ఘాటు పెడతావా? కృష్ణానది ఎవరికి సంబంధించిందండి? కృష్ణానది దేనికి సంబంధించింది? హిందువులకు సంబంధించింది పవిత్ర నది అది. దాని ప్రత్యేకంగా ఒక ఘాటు పెడతావా? దానికి ప్రత్యేకంగా నువ్వు సమర్థించుకుంటావా మాటని? విజయవాడ దుర్గా ఘాట్లో విఐపి ఘాట్లో మత మార్పులు జరిగితే మెయిన్ కంప్లైంట్ చేస్తే పట్టించుకున్న నాథులు లేడు గత గవర్నమెంట్లో. ఇప్పుడు ఎవరైనా వచ్చి చూడమని చెప్పండి, ఒక్కొక్కరికి తొక్క తీసి పక్కన కూర్చోబెడతాం. అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో టీటీడీని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. ప్రక్షాళన చేయడమే కాదు, టీటీడీ ద్వారా ధార్మిక కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేస్తాము. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని ఏమాత్రం తగ్గకుండా, మనం కిందసారి బ్రహ్మోత్సవం చూసాం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపాలంకరణ చేసేవి కూడా ఒక మతానికి సంబంధించిన చిన్నంలాగా లైటింగ్ పెట్టిన సందర్భం మనం చూసాం. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ టీటీడీ నుంచి మేము బయటికి తీసుకొస్తాం. ఖచ్చితంగా ధర్మానికి ఎవరైతే బద్ధులు ఉంటారో, వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి మీద ఎవరికైతే ఖచ్చితమైనటువంటి విశ్వాసం ఉంటుందో వారిని మాత్రమే చైర్మన్గా నియమిస్తారు చంద్రబాబు నాయుడు గారు. వారి ద్వారా దేవాలయం మొత్తం, టీటీడీ వ్యవస్థను మొత్తం కూడా ఇవాళ మేము దాన్ని నడిపిస్తాం రాబోయే రోజుల్లో. దాన్ని ప్రజలు కూడా చూస్తారు. గత 5 ఏళ్ళలో ఉన్నటువంటి ఏదైతే 2 బోర్డులు అయితే ఉన్నాయో, వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ, ఆ బోర్డు మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఆ బోర్డులో వ్యక్తులు బయటకు వచ్చేసారు కదా. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు కూడా దీనిలో నేను పనిచేయలేకపోతున్నానని చెప్పి వాడు బయటకు వచ్చిన సందర్భం మనం చూసాం ఆఖరి పాలక మండలిలో. అంటే పాలక మండలిలో వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి కొంతమంది వ్యక్తులను వేశారు.
అంటే వెంకటేశ్వర స్వామి వారి నిధులు తీసుకురావాలని ఉద్దేశం అనేది చెప్పుకుంటూ వచ్చాడు, అందరిని కలుపుకెళ్ళాలని. వ్యాపారవేత్తలు డిఎంకేలు ఎవరైతే ఉన్నా పక్కన ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి ద్రవిడవాదులు నిత్యం వాళ్ళ పార్టీ స్థాపించిందే హిందూ వ్యతిరేకతతో. అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రభుత్వంలో వేసి వాళ్ళ ద్వారా అక్కడ అనేకమైనటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అటువంటి కార్యక్రమాల్లో ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, పక్కన ఉన్నటువంటి రోజా కానివ్వండి, వీళ్ళందరూ, ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, తర్వాత వార్తలు కూడా చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఒక టీటీడీ అనేటువంటి ఒక అట్లాంటి సంస్థ ఒకటి పెట్టి దానికి నిధులు మళ్లించారు అని చెప్పి దాని మీద కూడా విచారణ చేయాలి. ఎన్ని కోట్ల రూపాయలు నిధులు పక్కకు వెళ్ళినాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు టికెట్ల పేరుతో మోసం చేశారు, టికెట్లు ఎన్ని వేల కోట్లు అమ్ముకున్నారు, ఎవరు చేశారంటారు ఈ టికెట్లు కుంభకోణం ఉంటారు కదా. అంటే మనం చూసాం కదా, ఒకే లెటర్ ప్యాడ్ మీద వారానికోసారి వచ్చి విఐపి టికెట్లు కొంతమంది చూస్తున్నాం. సహజంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు, జనరల్గా ఇస్తారు. కానీ ప్రత్యేకించి ఎల్వన్ దర్శనం తీసుకెళ్ళాలంటే ఆ వ్యక్తి ఉండాలి, విఐపి ఉండాలి. ప్రతి వారం వెళ్ళాల్సిన అవసరం ఏంటండి వీడికి? వెంకటేశ్వర స్వామి మేము ఉన్నామండి, మేము తెల్లారేస్తే పూజలు చేస్తాం, తెల్లారేస్తే గుడికి వెళ్తాం అని చెప్పి రోజు నాకు అధికారం ఉంది కదా, లేకపోతే మనం చెప్పేవాడు ఎవరు ఉన్నా కదా, లోన్ ఎల్వన్ రాష్ట్రం ప్రతి వారం నేను వెళ్తానా? వెళ్తే ఎంత ఇబ్బంది ప్రజలకి. నువ్వు ప్రజానాయకురాలు అన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా నువ్వు పనిచేయాలి తప్ప నువ్వు అక్కడికి వెళ్ళి ఒక్కొక్క టికెట్ మాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఒక్కో టికెట్ని దాదాపు 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకున్నారు అని చెప్పి మాకున్నటువంటి సమాచారం. శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పాల్సిన సందర్భం అవసరం ఉంది. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ డబ్బులన్నీ కూడా ఏం చేశారు, దాని మీద సంపూర్ణమైనటువంటి విచారణ చేయాలని చెప్పి మీ మీడియా సాక్షిగా, మీ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఏదైతే ఉందో ఇప్పుడు లడ్డూకి సంబంధించినటువంటి ఏదో కల్తీ జరిగింది అంటున్నారు, ఇదంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందంటారా, లేదంటే టీటీడీ బోర్డు చైర్మన్ అండర్లో జరిగిందంటారు? అంటే టీటీడీ బోర్డు చైర్మన్ అంత ఆయన చెప్పకుండా చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు, ఆయన యొక్క ఆశీస్సులు లేకుండా కరుణాకర్ రెడ్డి చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి ఒక రకమైనటువంటి వ్యూహంతో హిందుత్వాన్ని నాశనం చేయాలి అంటే కంకణం కట్టుకున్నమాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రజలందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత భక్తులందరూ చాలా పవిత్రంగా భావించేటువంటి మొట్టమొదటి ప్రసాదం లడ్డు. దాని మీద మనకి ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఏంటి అనేటువంటిది మనకి రాబోయే రోజు విచారణలో తేలుతుంది. తర్వాత వెంగమాంబ సత్రంలో ఉన్నటువంటి ప్రసాదం, అన్నప్రసాదం, ఆ అన్నప్రసాదాన్ని కూడా చాలా నాసిరకమైనటువంటి వస్తువులతో, నాసిరకమైనటువంటి పదార్థాలతో పెట్టేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి శుచి కూడా అంటే శుభ్రత కూడా లేకుండా పెడుతున్న మాట నేను కూడా చూశాను. ఎవరో చెప్పిన మాట వింటాం కాదు, నేను వెళ్ళి చూడటం కూడా జరిగింది. అంటే మనం ఒక ఇంటికి వెళ్ళామండి, మీరు వచ్చారు రాజుగారు బాగున్నారా కూర్చోండి అంటే నేను బాగున్నా, ఫోన్ చంద్రన్ గారు మాట్లాడారు కూర్చోమన్నారు అని కూర్చుంటాం. ఎందుకు వచ్చారు బాబు అన్నాం అనుకోండి, ఎందుకంటే బయట వెళ్ళిపోతాం, మాట్లాడాం మనుషులు తాగుతారా కాఫీ తాగుతారా అంటే ఉంటారు ఎవరైనా. అక్కడ చూడండి భక్తులకి అన్నం పెట్టలేదు అనుకోండి, అక్కడ దాకా ఏమవుతానులే 12 గంటల 20 గంటలకు క్యూలైనా ఉంచుని ఏమి ఉంచుంటా వెళ్ళితే భోజనంగా పెట్టట్లేదు సరిగ్గా అని చెప్పి భక్తులు రావడం తగ్గిపోతుంది. మనం చూస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో అలా అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క వీడియోస్ కూడా మనం చూసాం. అప్పుడు ఉన్నటువంటి భక్తులతో మేము మాట్లాడటం జరిగింది. నేను ఇవేవి కూడా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి మాటలు మాట్లాడట్లేదు, నేను ప్రత్యక్షంగా నా కంటితో చూసిన మాటలు నేను మాట్లాడుతున్నాను. నేనే చూశాను ప్రత్యక్షంగా, నేనే వెళ్ళాను. ఉన్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ప్రతి చోట దోపిడీనే. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు చెప్తున్నారు సీసాలు ఏవైతే ఉన్నాయో మేము పర్యావరణ పరిరక్షణ చేస్తున్నామని చెప్పి సీసాలు పెట్టుకొచ్చారు. సీసాల్లో పెద్ద మోసం. వాటర్ సీసాల్లో ఒక్కొక్క సీసా 40 రూపాయలు అమ్మారు. అంటే లీటర్ వాటర్ 40 రూపాయలు మీరు అమ్ముతున్నారంటే దానిలో మీ వాటా ఎంత, అది కూడా తేల్చాల్సిన సందర్భం. ఇప్పుడు దాన్ని విచారణ చేయాలి, ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేయాలి. అప్పుడు దానిలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారు అంటే టీటీడీలో ప్రతి అణువు కూడా వీళ్ళు దోచుకున్నారండి. 5 సంవత్సరాలు దోచుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ దోచుకోవడానికి ఇంకా ఏం లేక ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి బలిగా వేశారు. అంటే ఒక పులి తీసుకొచ్చి తినేసింది. అంటే ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు భక్తులకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేరా? భద్రత కల్పించాలి, వాళ్ళు వెళ్ళడానికి సౌకర్యం చేయాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళ భోజనం సరిగ్గా పెట్టాలి, క్యూ
క్యూలో ఉన్నటువంటి భక్తులకి మంచినీళ్ళు ఇవ్వాలి. పాలు ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే పాలు ఇచ్చేవాళ్ళు లేరు మన ప్రభుత్వంలో. పాలు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, ప్రసాదాలు పెట్టలేదు. ఇవన్నీ ఏం లేకుండా వెంకటేశ్వర స్వామి వారి భక్తులను, ఎందుకంటే భక్తులు ఎందుకు భగవంతుడు ఉంటాడు అంటే డైరెక్ట్గా వెళ్ళి విగ్రహాన్ని వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి, అంటే వీళ్ళు ఆ విషయంలో మాత్రం హిందుత్వాన్ని నమ్మాడు. ఆ విషయంలో భక్తులు కనుక హింసించినట్లయితే ఆ సైకోకి వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది చేసినట్టుగా అని భావించి భక్తులందరినీ కూడా ఇబ్బంది పెట్టాడని నేనైతే విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా. దీనికి సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక విషయం అయితే ఆయన చెప్పేది ఏంటంటే, నెయ్యి కొనుగోలు అనేది ఈరోజు కొత్తగా వచ్చేది కాదు. ప్రతి సంవత్సరం ఏడాదిగా ఆన్లైన్ టెండర్ పిలుస్తారు. ఆ టెండర్లో వచ్చినటువంటి వాటిని ఫైనల్ చేస్తారు తప్ప దీన్ని ఏదో ఒకటి మేము ఏదో కావాలని చేసే ఇందులో ఏముండదు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే నెయ్యికి సంబంధించిన ట్యాంకర్లు వస్తే 12 సార్లు రిజెక్ట్ చేశారు. ఈ 5 ఏళ్లలో 18 సార్లు రిజెక్ట్ చేశారు జగన్ అనేది కొంత ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏది వాస్తవం అంటారు? దీంతో పాటుగా జేఈఓ శ్యామలరావు కూడా జూలై నెలలో ఎలాంటి కల్తీ ఫ్యాట్ రాలేదు, నెయ్యి రాలేదు అనేది ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మరుసటి ఒక 15 రోజులకి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. సాక్షాత్తు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఈ రకంగా జరిగిందని చెప్పారు. ఎలా సార్ దాన్ని చూస్తే మ్యాచ్ కాలేదు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అంటే ఆయన దగ్గర ఏమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, పైగా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తో మనకు అందరికీ కూడా తెలుసు. నేను ఇవాళ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చదువుకుంది, ఆయన పెరిగింది అంతా కూడా తిరుపతే కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకి మళ్ళీ జీవితాన్ని ప్రసాదించింది కూడా వెంకటేశ్వర స్వామి. అందరికీ కూడా తెలిసిన విషయం, అందరికీ కూడా ఓపెన్గా అలిపిరి. అందుకని వెంకటేశ్వర స్వామి మీద ఆయన అబద్ధాలు చెప్పరు. నమ్మకం ఉంది, ఖచ్చితంగా 100% నమ్మకం ఉంది. జగన్ మీద 100% నమ్మకం. జగన్ మీద అసలు లేదు నమ్మకం. ఎవరికి? జనాలకి లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన అంటే అసలు చంద్రబాబు నాయుడు అసలే లేదు. ఆయన ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మోసం ఏదైతే ఉందో, తనతో ఉన్నటువంటి అందరినీ కూడా పక్కన పెట్టి అది మళ్ళీ ఇంకో దారికి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం వేరే విషయం వెళ్ళిపోతాం. అంటే ప్రత్యేకించి లడ్డు విషయంలో మనం మాట్లాడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఏడాది నెయ్యి కొనుగోలు అనేది కామన్ గా జరిగేది. ఇప్పుడు కొత్తగా మేము అంటే 2019 దాకా కర్ణాటక డైరీ సప్లై చేస్తున్నటువంటి నందిని తీసి పక్కన పెట్టి ఎందుకు వేరే నెయ్యి ఎందుకు వచ్చింది అక్కడికి? అంటే ఎవరైతే తక్కువ కోడి చేస్తారో వాళ్ళకి ఇస్తారు. అప్పటిదాకా లూప్లో పెట్టినటువంటి ధర్మారెడ్డి అనే వ్యక్తి ఎందుకు వచ్చాడు అక్కడికి? 2019 దాకా 2014 దాకా 2004 నుంచి 2014 దాకా ఉన్నటువంటి ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ధర్మారెడ్డి మళ్ళీ ఎందుకు 2019లో మళ్ళీ ఎందుకు వచ్చాడు ప్రభుత్వంలోకి? ప్రభుత్వం రాగా ఎందుకు వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తి ఏనాడైనా ఒక ఈవోగా ప్రవర్తించాడా? లుంగీలు కట్టుకుని అధికార నివాసంలో కూర్చుంటాడా టీషర్ట్ వేసుకుని? ఎంత బాధాకరం అండి. ఒక టీటీడీ ఈవో అక్కడ నుంచుని బొట్టు కూడా లేకుండా, కనీసమైనటువంటి సాంప్రదాయాలు పాటించకుండా, భక్తి లేకుండా వెంకటేశ్వర స్వామిని ఇంత అవమానించారు. అప్పటిదాకా కొన్ని ఏళ్లగా ఉన్నటువంటి కర్ణాటక డైరీని పక్కన పెట్టి ఎందుకు వేరే డైరీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ళు నందిని ఏంటంటే మేము కూడా పూజలు చేస్తున్నాం, కొన్ని ఏళ్ళకి 20 ఏళ్ళగా నేను పూజలు చేస్తూ ఉన్నాం. మేము ఎవరికి చెప్పినా కానీ నందిని తీసుకురామని చెప్తాం, లేకపోతే ఇక్కడ ఉన్న విజయాన్ని తీసుకురామని చెప్తాం, లేకపోతే పతంజలి తెమ్మని చెప్తాం తప్ప వేరే నెయ్యిలు మేము చెప్పాం. ఎందుకంటే మనం ఏది తింటామో దేవుడికి అది పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు తాగేటువంటి బాటిల్ నీళ్ళేమో 1000 రూపాయలు. ఆయన చూసిన జీతం రూపాయి అయి ఉండొచ్చు, తీసుకున్న కమిషన్లు చాలా ఎక్కువ ఉన్నాయి. తీసుకున్న జీతం రూపాయి, తాగిన వాటర్ మాత్రం 100 లీటర్లు దాదాపుగా. ఎందుకు చూసినటువంటి మీడియాలో చూసాం మేము, ప్రత్యక్షంగా జగన్మోహన్ గారు నేను కలవలేదు. హిమాలయ వాటర్ లాంటి వాటర్ తాగుతూ మనం ఏం తిన్నామో అది పెట్టాలి. మన ఇంటికి వచ్చే అతిథికే మనం తినేది మనం పెడతాం, అంతే తప్ప రేషన్ బియ్యం, పాడైపోయిన బియ్యం, పురుగు పెట్టిన బియ్యం తీసుకొచ్చి మనం పెట్టాం. మనం బాస్మతి రైస్తో మనం బిర్యానీ చేస్తే అదే బిర్యానీ మనకు వచ్చిన పెడతాం. దేవుడికి పెట్టాలంటే సీఎం వచ్చేటైతే దుమ్ముగా మట్టిగా ఉంటే దేవుడు వస్తాడండి? సీఎం వస్తాడు అక్కడికి, ఎందుకు రాడు? సీఎం ప్రోటోకాల్ కాబట్టి. అట్లానే మనం వెంకటేశ్వర స్వామి పెట్టాలంటే వెంకటేశ్వర స్వామి ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం భక్తిగా శుచిగా ఉండేటువంటి వస్తువులు నైవేద్యం పెట్టాలి. సాక్షాత్తు రమణ దీక్షితులు గారే, ఎందుకంటే రమణ దీక్షితులు గారు కొన్ని ఏళ్లగా వాళ్ళు వంశపారంపర్యంగా అందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సేవలో తరిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తే ఇక్కడ అపచారం జరిగింది, ఆ బాధలో మేమంతా ఉన్నామని చెప్పినటువంటి, ఆయనకంటే మేమందరం ఎక్కువ కాదు.
రుణదీక్షులుగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తాకుతూ ఉంటారు, స్వామి సన్నిధిలో ఉంటారు, ఎన్నో జమ సుకృతి ఉంటే తప్ప మనకు అది సాధ్యమయ్యే విషయం కాదు. అటువంటి వ్యక్తి వీళ్ళ బాధపడ్డారంటే ఆయనే కాదు, చాగంటి కోటేశ్వరరావు గారు అనే వ్యక్తులు, పెద్ద పెద్ద పౌరాణికులు, పెద్ద పెద్ద వ్యక్తులు, స్వామివారులు, పీఠాధిపతులు కూడా ఇవాళ ఆ విషయం మీద ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఏం లేకుండా మాట్లాడరుగా వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళలాగా అధికారం ఉంటే తప్ప ఈయన పట్టించుకోరు. కానీ పీఠాధిపతులు అలా కాదు, పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి చిన్న స్థాయి వ్యక్తులు కూడా ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం కోసం వెళ్తుంటారు పీఠాధిపతుల కోసం. వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం. వెంకటేశ్వర స్వామిని ఎంత అవమానించారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి అవమానించడం బాధ మీలాంటి నాలాంటి భక్తులందరినీ కూడా ఆవేదనకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి. మన అందరి యొక్క ఆవేదన, మన అందరి యొక్క బాధ కొట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అవడం ఖాయం, నాశనం అయి తీరుతారు కూడా. టోటల్గా మీరు టోటల్గా శ్రీవారి ఆలయం పక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను డిమాండ్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ధర్మం మీద, వేదం మీద, ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నటువంటి వ్యక్తిని, ధర్మం మీద అవగాహన ఉన్న వ్యక్తిని, ధార్మిక విషయాల మీద కొంత అవగాహన ఉన్న వ్యక్తిని గనక చైర్మన్గా చేస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, ఆయన యొక్క కనుచూపు మేరకు, ఆయన కనుసన్నలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులు కిందసారి చాగంటి కోటేశ్వరరావు గారికి ఏదో వీళ్ళు పదవి ఆఫర్ చేస్తే ఆయన తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే ఇటువంటి వ్యక్తుల దగ్గర పని చేయకూడదు అని. ఎందుకు మనం బురద పంది బయటకు వచ్చింది అనుకోండి, దాని దగ్గర మనం ఉంటే ఆ బురద మనకు కూడా అంత అనిపిస్తుంది. అది అందుకని చాలామంది సుధామూర్తి గారు ఎందుకు పక్క వెళ్ళిపోయారంటే అదే కారణం. చాగంటి వారు ఎందుకు లోపలికి వెళ్ళలేదు టీటీడీ బోర్డులో కంటే అదే కారణం. వీళ్ళు రిక్వెస్ట్ చేసినా ఎందుకు వెళ్ళలేదు అంటే అదే కారణం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల్ని, ధర్మం మీద అవగాహన వ్యక్తుల్ని, వారందరినీ కూడా బోర్డులోకి తీసుకొచ్చి విస్తృతమైనటువంటి, ఎందుకంటే వేదరక్షణ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రథమ కర్తవ్యం. వేదరక్షణ లేక చాలామంది బయట ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో టీటీడీ బోర్డు నుంచి అనేకమైనటువంటి దేవాలయాల నిర్మాణం కానివ్వండి. నేను వ్యక్తిగతంగా కోరుకునేది ఏంటంటే, పల్లెటూళ్ళల్లో చాలా చోట్ల దేవాలయాలు శిథిలాలు అయిపోయినాయి. కొత్త దేవాలయాలు నిర్మించడం కంటే కూడా పాత దేవాలయాల్ని చాలా విస్తృతంగా దేవాలయాలకి అనేకమైన నిధులను కేటాయించి అక్కడ అర్చక వ్యవస్థని పునరుద్ధరింపజేసి అక్కడ దేవాలయాలని గనక మళ్ళీ పునర్నిర్మాణం చేయగలిగితే ధర్మం పునరుద్ధరింపబడుతుంది. ఎందుకంటే మనకు అదృష్టం ఏంటంటే ధర్మం మీద పూర్తి విశ్వాసాలు ఉన్నటువంటి వ్యక్తి, వెంకటేశ్వర స్వామి మీద అచంచమైనటువంటి భక్తి ఉన్నటువంటి వ్యక్తి మనకు ప్రభుత్వంలో ఇంకో వ్యక్తి ఉన్నారు, ఆయన పవన్ కళ్యాణ్. ఆయన ఇప్పుడు ఒక విషయాన్ని తీసుకొచ్చారు, దీక్ష చేపట్టారు. ఇప్పుడు దీక్ష చేపట్టారు. ఇప్పుడు ఆయన కూడా ఆయన ఒక విషయాన్ని తీసుకొచ్చారు, జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఉండాలి అని. వాస్తవం, నిజంగా నేను కూడా దాన్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం మీద చాలా విశ్వాసం ఉంది. హిందూ అనేటువంటి ఎవరికైనా కానీ అన్ని మతాల యందు గౌరవం ఉంటుంది, హిందుత్వం మీద అపరిమితమైనటువంటి భక్తి ఉంటుంది. అటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నాకు కూడా నా మతం మీద అచంచమైనటువంటి విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది. అంటే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వెంకటేశ్వర స్వామి మీద కక్ష అంటే, మన రాజధానిలో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థాన నిర్మాణాన్ని కూడా కుచింపజేశారు. చూసారా? ఓ చిన్న దేవాలయంగా కట్టేసి దానికి ఉన్నటువంటి పరిమితులు తగ్గించి నిజంగా బాధాకరమైన విషయం. 2014లో అక్కడ శంకుస్థాపన జరిగిన సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి పండితులందరూ కూడా అక్కడికి వచ్చి వైభవంగా కార్యక్రమాలు చేసిన సందర్భం మనం చూసాం. కానీ దేవతా ప్రతిష్ఠ కార్యక్రమంలో మాత్రం రాష్ట్రం నుంచి ఎవరిని పిలవలేదు, పీఠాహుతులను పిలవలేదు, కనీసం స్వామీజీలను ఎవరిని పిలవలేదు. ఆయనంతటా ఆయన ఏదో చేసుకుని తూతూ మంత్రంగా కానిచ్చారు. కానీ తన ఇంటిని మాత్రం పూర్తి స్థల నిర్మాణం చేసుకున్నారు. విస్తృతంగా తనకు కావాల్సినటువంటి పక్కన ఉన్నటువంటి 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళాడు. అంటే ఇటువంటి దుర్మార్గాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన విషయం ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో బోర్డు, ఆ బోర్డుని చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించాలి. దానిలో మన రాష్ట్రం నుంచి కూడా గొప్ప గొప్ప వ్యక్తులను దాంట్లో ఉండేట్టుగా చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. సార్, ఫైనల్గా చెప్పండి, ఈ రోజున మన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో వేశారు. చంద్రబాబు నాయుడు మాటల మీద నాకు నమ్మకం లేదు,
విచారణ చేయండి అని చెప్పి మీ పార్టీ ఎంపీ అని. ఆయన మాజీ బీజేపీ ఎంపీ, మాజీ ఎంపీ బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆయన అంటే ఇవాళ మీరు చూసినట్టయితే మా ప్రస్తుతం మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తోంది. మీరు మెంబర్ అవ్వచ్చు, ఆయన మెంబర్ అవ్వచ్చు, అందరూ మెంబర్ అవ్వచ్చు. ఆయన ప్రస్తుతం మెంబర్గా ఉన్నాడు, కానీ క్రియాశీల సభ్యుడు కాదు ఆయన. మాజీ ఎంపీ కదా, మాజీ ఎంపీలు చాలా మంది ఉన్నారు బీజేపీలో. ప్రజెంట్ ఆయన పార్టీలో ఉన్నారు. శత్రుఘ్న సిన్హా కూడా మాజీ ఎంపీనే. అంటే బీజేపీలో ఉన్నాడు ఆయన. బీజేపీలో ఉన్నారు, నేనైతే అనుకోవట్లేదు. బీజేపీ కార్యకర్తలు ఎవరు అనుకోవట్లేదు ఆయన బీజేపీ అని. సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ఈ ప్రభుత్వంలో ఇక్కడ పదవులు కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక దుర్మార్గాల్ని ఆయన సమర్థించడం జరిగింది. రథం దగ్ధం విషయం కానివ్వండి, నెల్లూరు దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇంకో గుళ్ళో రథం దగ్ధం విషయం కానివ్వండి, విజయనగరంలో శ్రీరాముడి విగ్రహాన్ని తలాని నరికేసిన విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా సమర్థించారు ఆయన. ఆ సమర్థించిన వ్యక్తి మేమైతే హిందూ అనుకోవట్లేదు, మేమైతే ఆయన బీజేపీ కార్యకర్త అనుకోవట్లేదు. అంటే మేము చెప్పా కదా, ప్రైమరీ మెంబర్షిప్ అని ఉందేమో, అది చూపించి నేను కూడా మెంబర్ని అనొచ్చు, కానీ క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. అంటే ఇప్పుడు మీ పార్టీలో ఏంటారా బీజేపీలో? నేనైతే అనుకోవట్లేదు ఆయన ఉన్నాడని. ఆయన ఉంటే కనుక నేను కూడా మా పార్టీ విజ్ఞప్తి చేస్తాను, అటువంటి వ్యక్తిని పార్టీలో తీసేయమని చెప్పి. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైతే, ఎందుకంటే ఒకప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోవడానికి కారణం ఆయనే. వాజ్పేయి గారి ప్రభుత్వం చాలా ప్రజల్లోంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఓటుతో, ఎందుకంటే ఆయన ఒక్కడిని మేనేజ్ చేయడం పెద్ద విషయం, ఆయన ఇంకోటి మేనేజ్ చేస్తాం, కానీ మేనేజ్ చేయకుండా మేము కూడా చాలా విశ్వాసంగా ప్రజల యొక్క విశ్వాసం కోసం మళ్ళీ మేము ఎలక్షన్కి వెళ్ళాం. ఆ ఒక్క ఓటు అయింది ఆ రోజున. అంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉంటుందో 2014 నుంచి 2019 దాకా 303 స్థానాలతో 284 స్థానాలు, తర్వాత 303 స్థానాలతో బలంగా ఉన్నప్పుడు కుక్కిన పేన్లాగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దాదాపుగా 2021 నుంచి తన యొక్క స్వరూపాన్ని మార్చుకున్నాడు. స్వరూపాన్ని మార్చుకుని క్రిస్టియన్ సంస్థలకి ఆయన సంస్థ కంటే డైరెక్ట్గా సంస్థ చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సమర్థించినట్టే. నేనేమి ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నా, నేనేం వ్యతిరేకం, ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి నేను వ్యతిరేకించట్లేదు దాన్ని. దాన్ని ఏ మతాన్ని నేను తిట్టట్లేదు కూడా. కానీ ఆయన చేస్తున్నటువంటి ఏదైతే బీజేపీ కార్యకర్త చేస్తున్నారో దాన్ని మాత్రం ఖండిస్తున్నారు. మీ మీడియా సాక్షిగా సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ కార్యకర్త నేనైతే నమ్మట్లేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అసలు నేను నమ్మట్లేదు ఆయనకి. ఎందుకంటే చాలా నిర్ణయాలు డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా విమర్శించినటువంటి వీడియో మనం చూస్తూ ఉన్నాం, సందర్భాలు చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తి, ఎందుకంటే తప్పు జరిగితే లోపల కూర్చొని చెప్పాలి, మంచి జరిగితే 10 మందికే చెప్పాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్పినటువంటి సూచన. అట్లా కాకుండా చిన్న తరపులు ఎక్కడ జరిగితే జరిగి ఉండొచ్చు కాక దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి వీళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారని చెప్పి చెప్పడం, దీని మీద ఆయన ఎక్కడో ఉండి ఒక ట్వీట్ చేసేసి నేను దాన్ని సమర్థిస్తున్నాను అనేటువంటిది నిజంగా హాస్యాస్పద విషయం. సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క మాటను అయితే ఖండిస్తూ ఉన్నాను. తిరుమల పవిత్రతను కాపాడాలి, ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించినటువంటి జాతీయ స్థాయిలో బోర్డులో కూడా మంచి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులు ఉండాలి. గత 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగినటువంటి అవినీతి మీద సంబంధించినటువంటి ఎవరైతే ఎంత పెద్దవారైనా సరే బాధ్యత వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి కూడా ఈ రోజున కృష్ణ చైతన్య గారు చెప్తున్నారు.